స్కూల్ జీవితం ప్రతి ఒక్కరికి మధురానుభూతి. పాఠశాల వయసులో ఉన్న జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేనివి. స్నేహితులు, గురువులు, చేసిన అల్లరి, ఒక్కటేమిటి, ఇలా ఎన్నో అనుభవాలు మదిలో మిగిలిపోయుంటాయి. అయితే వాటిని మరోసారి నెమరు వేసుకునేందుకు గెట్ టుగెదర్, రీయూనియన్ పేర్లతో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. తాజాగా ఓ 10th క్లాస్ బ్యాచ్ కూడా మళ్లీ ఏకమై ఎంజాయ్ చేసింది. ఆత్మీయ సమ్మేళనంతో అలనాటి స్మృతులను గుర్తు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లాకు చెందిన 1991-92 10th క్లాస్ బ్యాచ్ అంటే దాదాపు 33 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. మహబూబాబాద్లో ఒకప్పుడు ఉన్న అరవింద విద్యాలయంలో వీరంతా 10th వరకు చదువుకున్నారు. 33 ఏళ్ల తర్వాత రీయూనియన్ జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ప్రతి ఒక్కరూ లైఫ్లో బిజీ అయిపోయినా స్నేహితులను కలవాలనే దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 2 రోజుల పాటు రీయూనియన్ వేడుక జరుపుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని భావోద్వేగమయ్యారు. కొందరు అమెరికా, లండన్, ఐర్లాండ్ వంటి దేశాల నుంచి ఈ రీయూనియన్ కోసమే వచ్చి స్నేహితుల పట్ల ఉన్న ప్రేమానురాగాలను చాటుకున్నారు. నా పేరు ఓంప్రకాష్ షూట్ల. నేను ఐర్లాండ్ నుంచి రావడం జరిగింది. ఈరోజు మా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. ఇది 32 సంవత్సరాల తర్వాత మేము 10th 1992 బ్యాచ్ అరవింద విద్యాలయంలో మా ప్రధానోపాధ్యాయులు చంద్రదేవ్ గారు మరియు మా ఉపాధ్యాయులందరూ రావడం జరిగింది. ప్లస్ తోటి విద్యార్థులు, మా అప్పటి క్లాస్మేట్స్ అందరినీ 32 సంవత్సరాల తర్వాత చూడటం, వాళ్ళతో కలిసి పూర్వ స్మృతులను అన్నీ గుర్తు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. లైక్ ఒక 33 సంవత్సరాలు వెనక్కి వెళ్ళడము, అప్పటికి గుర్తులు తెచ్చుకోవడము, అందరూ వాళ్ళ ఫేసులు కూడా గుర్తులేవు కానీ ఇప్పుడు రీకలెక్ట్ చేసుకోవడం. తర్వాత టీచర్స్ అందరూ వాళ్ళు ఏమేమి చెప్పిండ్రు, ఏ సబ్జెక్ట్స్ వాళ్ళు ఎట్లా చెప్పిన దాన్ని మనం ఎట్లా గుర్తుపెట్టుకున్నాము, వాళ్ళని ఎట్లా ఫాలో అయినాము, అవన్నీ కూడా మెమరైజ్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. నా పేరు ప్రమోద్ కుమార్ కందాళ. నేను లండన్ నుంచి వచ్చాను. 33వ సంవత్సర అరవింద విద్యాలయ పూర్వ విద్యాలయ సమ్మేళనంకి మా 10వ తరగతి బ్యాచ్ అందరం కలిసి 55 మంది కలిసి ఒక 2 రోజుల కార్యక్రమానికి సుదీర్ఘమైన ప్రణాళిక మా మిత్రులందరూ కలిసి 2 నెలల నుంచి, నేను లండన్ నుంచి రావడం, నేను యూకే నుంచి రావడం, మా ఫ్రెండ్స్ ఆదిత్య వచ్చేసి అమెరికా నుంచి, అలాగే అమెరికా నుంచి, ఐర్లాండ్ నుంచి ఓంప్రకాష్, అందరం కలిసి వచ్చాం. ఎంతో వ్యయప్రసాలు శ్రమించుకొని ముందు నుంచి ప్లాన్ చేసుకొని వచ్చాము. ఈ 2 రోజుల సమ్మేళనం లోపల మేము చాలా చక్కగా మా పూర్వ స్థితిని మేము నెమరు వేసుకుంటూ మా గురువులని పూజించుకొని చాలా చక్కగా ఆడి పాడి ఎంజాయ్ చేసాం, సంతోషంగా కలిపాము. నిజంగా చాలా వాళ్ళందరికీ శతకోటి నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో వారిని గౌరవించుకునే అవకాశం వచ్చినందుకు మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం. కూడా గురువులను సన్మానించుకోవడమే కాదు, మేమందరం కూడాను 3 దశాబ్దాల క్రితం చూసుకున్నటువంటి మమ్మల్ని మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు చూసుకున్నాము. మళ్ళీ పెద్దవాళ్ళుగా మారి అనేకమైనటువంటి ఉద్యోగాలలో అలాగే బిజినెస్లలో స్థిరపడిన తర్వాత కూడా మమ్మల్ని మేము చూసుకొని మాకు మేము గుర్తుపట్టుకుంటూ మమ్మల్ని మేము పరిచయం చేసుకుంటూ ఉండడం నిజంగా చాలా చాలా అనిర్వచనీయమైన అనుభూతినిస్తుంది మాకు. 3 దశాబ్దాల క్రితం తమకు పాఠాలు నేర్పించిన ఉపాధ్యాయుల్ని కూడా ఈ పూర్వ విద్యార్థులు ఈవెంట్కు పిలిచారు. వారికి సన్మానం చేశారు. ఇక వీరి రీయూనియన్ గురించి తెలుసుకున్న కొందరు తాము కూడా ఇలా గడపాలని అనుకుంటున్నామని అంటున్నారు.